హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జై మాధురి. వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక స్నాక్ ఐటెం, హెల్దీ ఐటెం చూపించబోతున్నాను. ఈరోజు నేను వచ్చేసి మసాలా పల్లీ చేయబోతున్నాను. సో దీనికోసం ఒక 100 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. సో ఈ మసాలా పల్లీకి ఏంటంటే కోటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం వేసే కోటింగ్ బట్టే ఇవి క్రిస్పీగా కరకర అంటూ వస్తాయి. సో ఆలస్యం చేయకుండా దీంట్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతానో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ పల్లీ తీసుకున్నాను పచ్చివి, అండ్ పసుపు వేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ రైస్ ఫ్లోర్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3 టేబుల్స్ ఆఫ్ బేసిన్ పౌడర్ వేస్తున్నాను, శనగపిండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ ఫర్ టేస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ టేస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఓకే. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. మనం వేసిన అన్ని పౌడర్స్ వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఏంటంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ కోటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం కలిపే దాన్ని బట్టి మనకి మంచిగా వస్తుంది, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా అలా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం, మనకి ఎలా కావాలి అన్నట్టు చూసి. టైట్నెస్ అనేది ఈ వాటర్ని బట్టే వస్తుంది. ఈ ప్యాటర్న్ అనేది టైట్గా ఉండాలి, మసాలా పల్లీకి లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉండటం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చేసింది. సో చాలా టైట్గా ఉండాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సీ దిస్, చూసారా ఎంత టైట్గా ఉందో ముద్దలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మన చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అట్లా టైట్గా, ఇదిగోండి ఇట్లా. ఒకసారి ఈ స్టేజ్లో మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అని సరిపోయినవి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అన్నీ సరిపోయినాయండి, ఏమి పట్టవు. ఓకే అండి, మన మసాలా పల్లీకి మనకి ఈ కోటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ ముద్ద రెడీ అయింది. ఇలా ఉండాలి, టైట్గా ఇలా కలుపుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, యాజ్ యూజువల్గా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయింది. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్దని 1 by 1 ఆయిల్లోకి వదులుదాం. కొంచెం కేర్ఫుల్గా ఉందాం, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. వదిలేటప్పుడు ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్కటి మసాలా పల్లీలని ఇలా వదలాలి. మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చేసాం కదా. సో కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే కొంచెం వేసేటప్పుడు ఇలా లూజ్గా 1 by 1 వదలాలి పల్లీస్ని. ఇది హెల్దీ స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ టైం తీసుకోవచ్చు, స్నాక్స్ బాక్స్లో తీసుకెళ్ళచ్చు, ఆఫీసెస్కి తీసుకెళ్ళచ్చు. అలా అన్ని విధాలుగా మనం ఈ స్నాక్ ఐటమ్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు కూడా తింటుంటే బాగుంటుంది, కమ్మగా ఫ్లేవర్గా ఉంటుంది. సో అలా వదిలేసేయాలండి, వేసేసి ఒకసారి
ఓ 5 మినిట్స్ ఆగి వాటిని తిప్పుదాం. ఒకసారి 5 మినిట్స్ అయిందండి, టర్న్ చేద్దాం. ఇదిగోండి ఇలా. వీడియోలో చూపిస్తున్నట్టు ఓకేనండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, ఈ కలర్లో వచ్చినప్పుడు తీసి మనం ప్లేట్లో వేసుకుందాం ఫ్రై అయిన మసాలా పల్లీని. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? దీనిలోనే కడిగిన కరివేపాకు కూడా వేస్తానండి. ఓకే, చూసారు ఎట్లా అయినాయో? ఇలా రోస్ట్గా ఫ్రై అవ్వాలి. కరివేపాకు అంటే టేస్ట్ కోసం అండి, ఆ స్మెల్ బాగుంటుంది. ఇదండి ఈరోజు నేను నా కిచెన్లో చేసిన స్నాక్ ఐటెం మసాలా పల్లి. ఇదిగోండి చూసారా, వీడియో చూసారా ఎంత బాగా వచ్చేసినాయో క్రిస్పీగా. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.